సో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి మరి ఢిల్లీలో నిరసన దీక్ష మరి కేంద్రం ఖచ్చితంగా ప్రతి గింజ కొనాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ డీసీపీ చైర్మన్లు అందరూ కూడా మరి ఈరోజు 1500 పైచీలకు కూడా మరి ధర్నాకు పాల్గొన్న సందర్భంలో మరి పటాన్ చెరువు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు చెప్పండి సార్, మరి రైతులకు నష్టపోకుండా చేసేటానికి తీసుకున్నటువంటి చర్యతోటి కేంద్రం ఈసారి ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు తెలంగాణలో పండిన వడ్ల పంటను ఖచ్చితంగా కొనడానికి ఇది దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా హర్యానా పంజాబ్లో ఏ తరహా కొంటా ఉన్నారో తెలంగాణలో గిట్ట వడ్లు ఆ విధంగా కొనడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఢిల్లీలో ధర్నా నిర్వహించడం జరిగింది. వడ్లు కొనే వరకు తప్పకుండా మొన్ననే గ్రామాల వారీగా మండలాల వారీగా అన్ని నిరసనలు తెలుపుతూ ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. తప్పకుండా ఈ వడ్లు కొనే వరకు ఈ ధర్నాలు కొనసాగుతాయి. గతంలో లేని విధంగా 7 సంవత్సరాల పీరియడ్లో మరి ఇలాంటి సమస్య రాలేదు. సో ఇప్పుడు ఈ సమస్య కొత్తగా రావడం వల్ల అట్లా సెంటర్లు కూడా మూసివేయడం వల్ల రైతులు మరి కొద్ది నష్టపోయే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వంకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రతి స్టేట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తప్పకుండా కొని పేద ప్రజలకు ఆకలికి అల్లాడుతున్న ప్రజలకు ఫుడ్ అందించే కేంద్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరితో తెలంగాణను నష్టం చేయడానికి కేసీఆర్ను డిగ్రేడ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకురు. కాబట్టి దానికి అగనెస్ట్గా ఈ ధర్నాలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మిల్లర్లు మూలకత ఈ అంటే కమిషన్ల కోసమే ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమిషన్ల కోసం అనే మాట తప్పది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం అది. ఆ చట్టం ప్రకారం హర్యానా పంజాబ్లో ఏ విధంగా కొంటా ఉన్నారో ఆ విధంగా కొనమని వారికి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సో మరి ఈ నిరసనతో కేంద్రం వైఖరి మారే అవకాశం ఉందంటారా? తప్పకుండా మారాలి, కొనవలసిందే. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో లేదా, అదర్ కంట్రీలో ఉన్నదా? తప్పకుండా హర్యానా పంజాబ్లో ఏ విధంగా ఏ తరహా కొంటా ఉన్నారో ఆ తరహా కొనవలసిందే, తప్పకుండా కొని తీరాల్సిందే. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో రైతుల మద్దతు ఎలా ఉంది? మొన్న ఇచ్చిన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వారం రోజుల నుంచి ఏ ఆదేశాలు జారీ చేసినా రోడ్డు నిర్బంధనలు కానీ మండల దీక్షలు కానీ గ్రామాల వారి కానీ రైతులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న సందర్భంగానే ఇలాంటి చర్యలు తీసుకొని బీజేపీని డిగ్రేడ్ చేయాలనుకున్న సందర్భంగా చెప్తున్నారు. క్వశ్చనే లేదు అది. మా దగ్గర కాంగ్రెస్ బీజేపీ అనేది తెలంగాణలో నామమాత్రమే, కానీ వాళ్ళు టీవీల ముందు సోషల్ మీడియా ముందు ఎక్స్పోజ్ కావడం కానీ ప్రజల్లో ఎలాంటి స్పందన లేదు. తర్వాత చర్య ఏమన్నా ఉందా? ఏమైనా చెప్పే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏ ఆదేశాలు జారీ చేసినా ముఖ్యమంత్రి గారు ఎంబడి తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు ఎన్నంటూ ఉంటాం. మీ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చారు ఈరోజు? మా నియోజకవర్గం నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు అందరూ రావడం జరిగింది.